యాజ్ ఐ సెడ్ సెలక్షన్ పోస్ట్‌లో ఇప్పుడు హైయ్యర్ సెకండరీకొచ్చేసాం. అండ్ ఇక్కడ మీరు 25 ఔట్ ఆఫ్ 25 తెచ్చుకోవడం అనేది 100% కంపల్సరీ అవ్వాలి. కాదు, కూడదు అనంటే యూ హ్యావ్ టు అనలైజ్ యువర్‌సెల్ఫ్ వేర్ ద మిస్టేక్స్ ఆర్ బీన్ గోయింగ్ ఆన్. ఇవి మీకు 100% నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ సీహెచ్ఎస్ఎల్ అండ్ సీజీఎల్ ఎగ్జామ్స్‌లో డెఫినెట్‌గా యూజ్ అవుతాయి. అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ అండ్ హౌ. ఇక్కడ మీరు కొన్ని టిప్స్, ట్రిక్స్ అనేటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవి ఎప్పుడు, ఎక్కడ అంటే క్వెషన్ తీసుకొనే చెప్పగలను. సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఈరోజు ఈ టైంలో హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ డిస్కస్ చేస్తున్నాం. అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఎక్కడ పనికొస్తుంది అంటే ఎవరైతే కాన్ఫిడెంట్‌గా వెళ్తూ ఉంటాడో, ఎవరైతే ఇన్‌సెక్యూర్డ్‌గా ఎక్కువ చదువుతూ ఉంటాడో వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. ఓకే. నౌ ఐ థింక్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి. పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ సో అండ్ సో ఇన్ జంబుల్డ్ ఆర్డర్ అంట. ఓకే. ఆర్ ఇన్ జంబుల్డ్ ఆర్డర్ అంట. దీన్ని కరెక్ట్ మీనింగ్ ఉంటుంది. ద కన్సర్ట్ వాస్ టూ ఎక్స్‌పెన్సివ్. ద కన్సర్ట్ వాస్ టూ ఎక్స్‌పెన్సివ్. టు వాచ్, హార్డ్ అండ్ టు వేస్ట్ ఆర్టిస్ట్స్ లైవ్ పెర్ఫార్మన్స్ అయితే ఏ అవ్వాలి లేదా ఈ అవ్వాలి. రైట్. ఏఎన్ అవ్వాలి, ఈఎన్ అవ్వాలి. ఈ ఉందా? ఈ లేదు. ఆన్సర్ ఇదొకటే. దట్స్ ఇట్. ఖతం. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఏ తర్వాత డీసీ. రైట్. ద కన్సర్ట్ వాస్ టూ ఎక్స్‌పెన్సివ్ టు వేస్ట్ హిస్ పేరెంట్స్ హార్డ్ ఎర్న్డ్ మనీ. యెస్. టు వేస్ట్ హిస్ పేరెంట్స్ హార్డ్ ఎర్న్డ్ మనీ. కరెక్ట్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 2. పాసివ్ వాయిస్. రాకేష్ అపాయింటెడ్ 3 మేనేజర్స్. 3 మేనేజర్స్ ప్లూరల్ కాబట్టి వర్ అపాయింటెడ్ బై రాకేష్. ఆన్సర్ ఇస్ దిస్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. కిల్లింగ్ ఆఫ్ వన్ సిస్టర్. సొరారిసైడ్. అగైన్ పారిసైట్. ఇవన్నీ అరిహంత్‌లో వాట్ ఇస్ దిస్ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ అరిహంత్‌లో ఉన్నాయి. రైట్. డైరెక్ట్ బిట్స్. ఇండైరెక్ట్ స్పీచ్. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ. షీ సెడ్ థాట్. ఐ వచ్చింది తప్పు. షీ వాస్ గోయింగ్ టు ఢిల్లీ టు అటెండ్ హర్ ఫ్రెండ్స్ మ్యారేజ్. సెకండ్ వన్. స్పెల్లింగ్ ఎర్రర్. ఐ షల్ ఆల్వేస్ రిమైన్ గ్రేట్‌ఫుల్ టు యూ. ఈఏటీఎఫ్యూఎల్ కాదు. ఆన్సర్ ఇస్ జీఆర్ఏటీఈ. గ్రేట్‌ఫుల్. ఆన్సర్ ఇస్ దిస్. తప్పు. ఇది తప్పు. విచ్ కంటైన్స్ స్పెల్లింగ్ ఎర్రర్. ఆప్షన్ నంబర్ 1. ఫస్ట్‌లోనే ఇచ్చి మనకి మంచి పని చేశాడు. ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్ట్ వర్డ్. ఎథెరియాలిటీ, ఎలోక్యూషనా, ప్రీక్లూడ్, క్రిప్టిక్ అంతా కరెక్టే. ఇదొక్కటే. ఎలోక్యూషన్. ఎలోక్యూషన్ కాంపిటీషన్ అంటాం కదా! స్పీచ్ కాంపిటీషన్. మామూలుగా క్లాస్‌లో ఒకటి ప్రిపేర్ అయ్యి రండి, మాట్లాడండి. అండ్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి ప్రైజ్ అంటాం కదా! దట్ ఈస్ స్పీచ్ కాంపిటీషన్. ఎలోక్యూషన్ కాంపిటీషన్. ఈఎల్ఓసీయూఏ లేదు. రైట్. ఎథెరియాలిటీ. ఎథెరియాలిటీ అనంటే దట్ విచ్ ఈస్ లైట్ అండ్ వెరీ సాఫ్ట్. ఎంత లైట్, ఎంత సాఫ్ట్ అంటే మన ఫిజికల్ వరల్డ్‌లో అంత సాఫ్ట్, అంత లైట్‌గా ఉంటాయా అనే డౌట్ వచ్చేంత. దోస్ ఆర్ ఎథెరియాలిటీ. కంక్లూడ్ అనంటే లాస్ట్‌లో. ప్రీక్లూడ్ అంటే ముందే. క్రిప్టిక్ అనంటే డౌట్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. రైట్. డౌట్‌ఫుల్‌గా వచ్చేదాన్నే క్రిప్టిక్ అంటాం. రైట్. యాంటోనిమ్ ఆఫ్ డెస్పరేట్. ఇవన్నీ పీవైక్యూసే. అందుకే ఇంత నాకు ఫింగర్ టిప్స్‌లో ఉన్నాయి. ఈ ఫింగర్ టిప్స్ మీకు రావాలి. మీకు రావాలి అనంటే యూ హావ్ టు సిట్ విత్ మీ. డెస్పరేట్. డెస్పరేట్ యొక్క ఆపోజిట్ ఏముంటది? హోప్‌ఫుల్. ఎందుకంత డెస్పరేట్‌గా ఉన్నావు అని అంటామా లేదా? ఎందుకంత డెస్పరేట్‌గా ఉన్నావు అనంటే ఎందుకంత హోప్ లేకుండా బ్రతుకుతున్నావు అనేసి. రైట్. హోప్ లేకుండా. హోప్‌ఫుల్ అనేది హోప్ లేకుండా అనే దానికి యాంటోనిమ్. సో, డెస్పరేట్‌కి యాంటోనిమ్ హోప్‌ఫుల్. దట్స్ ఇట్. నౌ పాసివ్ వాయిస్. ఫ్లైట్ ఈజ్ క్యారీయింగ్ సంథింగ్. ఈ సంథింగ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్. రిలీఫ్ మెటీరియల్ ఈజ్ బీయింగ్ క్యారీయింగ్ ఉంది. ఈజ్ క్యారింగ్ తప్పు. ఈజ్ బీయింగ్ క్యారీడ్ బై ద ఫ్లైట్. ఇది తప్పు. ఆన్సర్ ఇస్ 3. గ్రామటికల్ ఎర్రర్. మై ఫ్రెండ్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ సబ్జెక్ట్ హ్యావ్ గాన్ టు ద బీచ్ 2 డేస్ అగో. ఎప్పుడైతే 'నీతూ సింగ్ వాల్యూమ్' అని చదివారు గదా! ఎప్పుడైతే స్పెసిఫైడ్ డెఫినెట్ టైమ్ వస్తుందో అప్పుడు మనం హ్యావ్ గాన్ కాదు, రాయాల్సింది వెంట్. రైట్. టైమ్ వచ్చింది అనంటే వి2 రాయాలి. హెన్స్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 3. ఎర్రర్. చిల్డ్రన్ షుడ్ వాచ్ టీవీ ఫ్రమ్ డిస్టెన్స్ యాజ్ ఇట్ విల్ అఫెక్ట్ దెయిర్ ఐసైట్. చిల్డ్రన్ షుడ్ వాచ్ టీవీ వరకు కరెక్టే. ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ కరెక్టే. కానీ ఫ్రమ్ అ డిస్టెన్స్ అనేది కరెక్ట్. రైట్. ఇక్కడ డిస్టెన్స్ అనేది మనము కౌంటబులా కదా? యెస్. ఇక్కడ సింగులర్‌గా రిప్రజెంట్ అవుతుందా లేదా? సింగులర్ కౌంటబుల్ నౌన్‌కి పక్కన ఏ ఆర్ యాన్ రావాలి. ఇక్కడ డా ఉంది కాబట్టి అచ్చ హల్లు. హల్లు కాబట్టి ఏ వచ్చింది. అంతే. ఆన్సర్ ఇస్ దిస్. సో, వాట్ ఈస్ దేర్ ఫ్రమ్ అ డిస్టెన్స్. ఈజీ వన్. మీకు తెలియకపోతే అది కష్టం. కానీ ఈజీనే ఇది. యాక్టివ్ వాయిస్. విల్ బి క్యాప్చర్డ్ లెఫ్ట్. విల్ బి క్యాప్చర్డ్‌కి మనకేమొస్తుంది? విల్ క్యాప్చర్. రైట్. లెఫ్ట్‌కి లీవ్ వస్తుంది. అంతే కదా!
అంతే. అంతేలెండి. విల్ క్యాప్చర్, లీవ్. ఆన్సర్ ఇస్ దిస్. ఎందుకంటే వుడ్ వచ్చింది, హ్యాడ్ వచ్చింది. ఆ! విల్ బి క్యాప్చర్డ్‌కి విల్ క్యాప్చర్ వస్తుంది. విల్ క్యాప్చర్, లీవ్. ఆన్సర్ ఇస్ దిస్. రివర్స్ అడిగాడు. ఈజీ వన్. నౌ ఇక్కడ చూడండి. వాట్ ఇస్ దిస్? అప్రోప్రియేట్ ఇడియమ్ అంట. రియల్లీ బిజీ. రియల్లీ బిజీ త్రూ థిక్ అండ్ థిన్ కాదు. థ్రిక్ అదే థిక్ అండ్ థిన్. జంప్డ్ ఆన్ ద బ్యాంగ్ కాదు. బ్యాంగ్ గోన్. ఆన్ ద క్లౌడ్ నైన్ కాదు. వెరీ హ్యాపీగా ఉంటేనే. సో స్నోడ్ అండర్. స్నోడ్ అండర్ అంటే యూ ఆర్ వెరీ బిజీ. నిజంగా అంటే మీరు రియల్‌గా బిజీగా ఉన్నారు అనంటే యూ ఆర్ స్నోడ్ అండర్ అనే ఇడియం వాడతాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ మూడు 'నీతూ సింగ్' వాల్యూమ్ 1లో ఉన్నాయి. 'అరిహంత్‌లో' ఉన్నాయి. 'పీవైక్యూస్‌లో' ఉన్నాయి. 'కిరణ్స్‌లో' ఉన్నాయి. 'పినాకిల్‌లో' ఉన్నాయి. నేను అన్ని టెస్ట్ చేసే చెప్తున్నా. ఇవన్నీ కాదు అనంటే ఇదొస్తుంది. దిస్ వన్ స్నోడ్ అండర్. రైట్. ఫ్రేజ్ లుక్ డిసప్పాయింటెడ్. అగైన్ మేడ్ ఎ కమ్‌బ్యాక్ కాదు. పుల్డ్ ఎ లాంగ్ ఫేస్ యెస్. ఇది మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ డిస్కస్ చేసాము. మన ఛానల్‌లోనే డిస్కస్ చేసాము. ఈ వాట్ ఈస్ దిస్? పుల్ ఎ లాంగ్ ఫేస్ అంటే లుకింగ్ డిసప్పాయింటెడ్, బాధగా ఉండడం అనేసి కూడా మనం డిస్కస్ చేసాము. రైట్. హై అండ్ డ్రై ఇవన్నీ డిస్కస్ చేసాము. మనం డిస్కస్ చేసిన దాంట్లో నుంచి మీకు పీవైక్యూస్ వస్తున్నాయి. మీరు అటెంప్ట్ చేయట్లేదంటే ఎవరు తప్పు? నౌ జంబుల్డ్ ఆర్డర్. జంబుల్డ్ ఆర్డర్‌లో చూడండి. లీప్డ్ ఇంటు ద వాటర్. షిప్ టచ్డ్ ద షోర్ యాజ్ సూన్ యాజ్ అ సోల్జర్ ఆఫ్ ద 10th లెజియన్. ఇక్కడ డి అనేది ఫస్ట్ వస్తుంది. డి ఫస్ట్ వచ్చేది ఏముంది? ఇది ఒకటే ఉంది. ఇదే ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ యాక్ట్ ఆఫ్ కాపీయింగ్ ద బిహేవియర్ ఆర్ స్పీచ్ ఆఫ్ అదర్ పీపుల్. మీరు అనుకునేది పెడాంటరీ కానీ కాదు. ఆన్సర్ ఇస్ మిమిక్రీ. సింపుల్. ఒకరి స్పీచ్‌ని మీరు సేమ్ ఎట్లున్నది అట్లా కాపీ చేస్తున్నారంటే యూ ఆర్ డూయింగ్ మిమిక్రీ. అదే మీరు వాళ్ళ లిటరరీ వర్క్, వాళ్ళు రాసిన రాతల్ని మీరు కాపీ చేస్తున్నారంటే యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే. రైట్. మిమిక్రీ ఇక్కడ. స్పీచ్‌ని కాపీ చేస్తున్నారంటే మిమిక్రీ. ఓకే. నెక్స్ట్. ఎల్ఎం థాపర్ మేడ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ టు అసోచామ్ విచ్ డాష్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఇండియా. విచ్ డిమోటెడ్ కాదు. ఎందుకంటే ఇచ్చాడంట. ఇస్తే పాజిటివ్ జరగాలి. డిమోటెడ్ కాదు. రైట్. డిజైన్డ్, ప్రమోటెడ్, డెవలప్డ్ ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఏదైనా ఒకటి ఉంది అనంటే దాన్ని మీరు డెవలప్ చేస్తారు. ఓకే. డిజైన్ చేయాలి అనంటే మీ దగ్గర రా మెటీరియల్ ఉండి లేదా ఒక ఐడియా ఉంటే దాన్ని డిజైన్ చేస్తారు. ఇక్కడ ఐడియా కాదు. కాంట్రిబ్యూషన్స్. రైట్. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే మీరు న్యూస్ పేపర్ ఎందుకు చదవాలనే పాయింట్ ఇక్కడ చెప్తున్నా చూడండి. న్యూస్ పేపర్ చదివితే మీకు ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడన్నా ట్రేడ్ అండ్ కామర్స్ అనేది డెవలప్ చేయరు. ట్రేడ్ అండ్ కామర్స్ డిజైన్ చేయరు. ట్రేడ్ అండ్ కామర్స్‌ని ప్రమోట్ చేస్తారు. హెన్స్ ఇక్కడ ప్రమోట్. ఆన్సర్ ఈస్ ప్రమోట్. దట్స్ ఇట్. ఇక్కడ హీ వాస్ డాష్ అ గుడ్ లైఫ్ అండ్ వాస్ నోన్ బీయింగ్ చార్మింగ్ అండ్ పాలిష్డ్. హీ వాస్ డాష్ అ గుడ్ లైఫ్. కేరింగ్ ఫర్ అ గుడ్ లైఫ్. ఎందుకంటే వాస్ వచ్చింది కదా సార్ అనొచ్చు. హీ వాస్ కేరింగ్ ఫర్ అ గుడ్ లైఫ్. హీ వరల్డ్ ఆఫ్ తప్పు. వాంట్ ఆఫ్ తప్పు. ఫాండ్ ఆఫ్ కరెక్ట్. హీ వాస్ ఫాండ్ ఆఫ్ కరెక్ట్ అవుతుంది. హీ వాస్ కేరింగ్ ఫార్ కూడా వస్తుంది. కేరింగ్ ఫార్ అని వచ్చింది అనంటే కేరింగ్ ఫార్ వచ్చింది అనంటే ఎవరి కోసమో ఇది ఉంటుంది. ఐ యామ్ లివింగ్ ఫార్ సమ్‌వన్. హీ వాస్ కేరింగ్ ఫార్ గుడ్ లైఫా? నో. హీ వాస్ నాట్ కేరింగ్ ఫార్. హీ వాస్ ఫాండ్ ఆఫ్. ఫాండ్ ఆఫ్ తర్వాత దేని గురించైతే చెప్తామో దాని గురించి ఆఫ్ తర్వాత వస్తుంది. ఫార్ తర్వాత రీజన్ వస్తుంది. ఇక్కడ రీజన్ చెప్పబడలా. క్వాలిటీ చెప్పారు. కాబట్టి ఆఫ్ రావాలి. ఆఫ్ కంటే ముందేముంది? ఫాండ్ ఉంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే చార్మింగ్ అండ్ పాలిష్డ్ అనే దానికి కూడా ఫాండ్ ఆఫ్ వస్తుంది. కేరింగ్ ఫార్ రాదు. ఇవన్నీ మెచ్యూరిటీస్ మీకు గిర్రని తిరగాలి. లేదు అనంటే నాలాంటోడే ఇంకొకడొచ్చి రాసేసి ఎళ్ళిపోతాడు. నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. ఓకే. నౌ సీ అగైన్ ఇట్ ఈస్ ఆల్ అగైన్ ఇఫ్ యూ కంటిన్యూయస్‌లీ స్టే విత్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐయామ్ ప్రూవింగ్ మైసెల్ఫ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ స్టే విత్ మీ ఫర్ కంటిన్యూయస్ అవర్స్. నాలాగే థింక్ చేయడం మొదలెడతారు. యెస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కమ్ అండ్ సిట్ ఇన్ యువర్ సీట్ అండ్ రైట్ యువర్ ఎగ్జామ్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ టు కమ్ అండ్ సిట్ ఇన్ యువర్ బ్రెయిన్. నా ఐడియాస్ నేను ఎట్లయితే ఆలోచిస్తానో అది మీరు అక్కడ కూర్చొని ఆలోచించగలిగితే దట్స్ ఇట్ అప్. నౌ యూ సీ హియర్. హీ వాస్ avid art collector with an dash personal category gallery of something. Okay. He was an avid art collector with an routine, ordinary, impressive, regular. ఇవన్నీ కాదు. ఎందుకంటే బాగా చూడండి. అవిడ్ ఆర్ట్ కలెక్టర్ అంట. పర్సనల్ గ్యాలరీ ఆఫ్ సమ్ ఫైనెస్ట్ వర్క్స్. ఫైనెస్ట్ వర్క్స్ ఉంటే రొటీన్, ఆర్డినరీ, రెగ్యులర్ ఎందుకొస్తాయి? ఇంప్రెసివ్ వస్తుంది. హెన్స్ దిస్ ఈజ్ అన్ ఇంప్రెసివ్. విత్ అన్ ఇంప్రెసివ్ పర్సనల్ గ్యాలరీ. వెరీ గుడ్. ఆన్సర్ ఈజ్ ఇంప్రెసివ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 'ద సువావే జెంటిల్‌మెన్ విత్ అన్ ఇంపెక్కబుల్ ఇంగ్లీష్ యాసెంట్ సో అండ్ సో ఇండియన్ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ లవ్డ్ గెట్టింగ్ అ క్రౌడ్ టుగెదర్ ఫర్ ఎ పెర్ఫార్మన్స్. హిస్ డాష్ పర్సనాలిటీ, హిస్ జెనరాసిటీ
హిస్ డాష్ పర్సనాలిటీ, వైవాషియస్ పర్సనాలిటీ, హెసిటెంట్, డల్, వర్కహాలిక్, ఈ 3 నెగెటివ్ చెప్తున్నాయి. ఇదొక్కటే పాజిటివ్ చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ వైవాషియస్ అనంటే చీర్‌ఫుల్, ఉత్సాహవంతమైన, రైట్? హిస్ చీర్‌ఫుల్ పర్సనాలిటీ అంటే వైవాషియస్ పర్సనాలిటీ, హిస్ జెనరాసిటీ, హిస్ ఎంకరేజ్‌మెంట్ ఆఫ్ యంగ్ టాలెంట్ is remembered dash by his friends and family and advisors. Remembered eventually, fondly, sometimes, never. Answer fondly. ఫాండ్లీ బై హిస్ ఫ్రెండ్స్. ఫాండ్ అంటే ఏంటి? ఇక్కడ 2 సార్లు వచ్చింది. ఫాండ్ ఆఫ్ అని వచ్చింది. ఇక్కడ ఫాండ్లీ అని వచ్చేసింది. సో, ఫాండ్ అనేది ఏంటి? ఆన్సర్ చేస్తారా? నేనే చెప్పనా? ఇట్ ఈస్ సింపుల్. అట్రాక్షన్. అట్రాక్షన్ టువర్డ్స్ సంథింగ్ ఈజ్ ఫాండ్‌నెస్. సో, ఫాండ్లీ బై హిస్ అంటే దే ఆర్ అట్రాక్టివ్‌లీ బై హిస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అడ్మైరర్స్. ఫాండ్ ఆఫ్, అట్రాక్టెడ్ ఫర్ గుడ్ లైఫ్ అండ్ నోన్ ఫర్ హిస్ చార్మింగ్ అండ్ పాలిష్డ్ సంథింగ్. సో, దిస్ ఈస్ ఇట్. బై దిస్ 20 అయిపోతాయి. నౌ ఇది ఇంపార్టెంట్. మొత్తం చాప్టర్‌కే, మొత్తం ఎగ్జామ్‌కే, మొత్తం మీ యొక్క షిఫ్ట్‌కి ఇది హైలైట్ అవుతుంది. నౌ యూ సీ దిస్. నేను అదే పనిగా మొత్తం చదివేసి మీరు చదివి స్టార్ట్ చేయండి. రైట్? ఇది కాకుండా బట్ ఐల్ టెల్ యూ సీ ఇక్కడ. అప్రోప్రియేట్, వాట్ ఇస్ దిస్? టైటిల్. మోస్ట్ అప్రోప్రియేట్. ఈ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ అనే పదానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టైటిల్ ఫర్ ద గివెన్ ప్యాసేజ్. ఇది మానేస్తారు. అందుకు తప్పు చేస్తారు. క్వెషన్‌ని నీట్‌గా చదవాలి. నౌ a few good policies and less farm fires, farm and farmers, fire and farmers, fire and water, water and politics. ఇక్కడ వాటర్ అండ్ పాలిటిక్స్ గురించి చెప్పబడిందా? నో, ఇట్ ఈస్ నాట్. ఫైర్ అండ్ వాటర్ గురించా? నో. స్ట్రైట్ అవే 2 డిలీటెడ్. రైట్? ఫైర్ అండ్ ఫార్మర్స్ గురించా? యెస్. ఫార్మర్స్ గురించి చెప్పబడింది అండ్ ఫార్మ్ రిఫార్మ్స్ గురించి చెప్పబడింది. కానీ ఫైర్ గురించి మాత్రమే చెప్పబడలా. సో, ఇది కాదు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ చూడండి. దెయిర్ ఓన్ పాలిసీస్, ప్యాడీ స్టేబుల్, ఇక్కడ చూడండి. పాలిసీస్, మిక్స్ ఆఫ్ టెక్నాలజీ సో అండ్ సో, ఇన్సెంటివ్ సో అండ్ సో, గార్నిష్డ్ బై సో అండ్ సో, వాట్ ఈస్ ఇంట్రాక్టబుల్ ప్రాబ్లమ్స్‌ని ఇవన్నిటిని పాలిసీస్ ద్వారా రెడ్యూస్ చేయొచ్చని చెప్తున్నాడు. మోర్ ఓవర్ ఏమిటి? ఫార్మ్ ఫైర్స్, ప్యాడీలు సెటిల్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఫార్మ్ ఫైర్స్ గురించి చెప్తున్నాయి. పాలిసీస్ ద్వారా రెడ్యూస్ చేయగలని చెప్తుంది. ఆ ఫ్యూ గుడ్ పాలిసీస్ దీనివల్ల ఈ టోటల్ అండ్ లెస్ ఫార్మ్ ఫైర్స్. ఇక్కడ ఉన్నాయి కదా! ఫార్మ్ ఫైర్స్ వర్ డౌన్ బై సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. హెన్స్ ఆన్సర్ ఆప్షన్ నంబర్ 1 ఈజ్ యాప్ట్ ఫర్ దిస్ గివెన్ ప్యాసేజ్. ఈ 3 కాదు అని చెప్పడానికి కూడా నాకు రీజన్స్ కావాలి. ఇదే అని చెప్పడానికి కూడా నాకు రీజన్స్ కావాలి. రెండిటికి ఇచ్చా. నౌ బెస్ట్ సమ్మరైజెస్ ద గివెన్ ప్యాసేజ్. ఇక్కడ చూడండి. ఇవన్నీ చదివితే ఇక్కడ చూడండి. ఆ మిక్స్ ఆఫ్ టెక్నాలజీ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో హెల్ప్స్ సాల్వ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. ఆ మిక్స్ ఆఫ్ సో అండ్ సో, సో అండ్ సో, ఇన్సెంటివ్ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో క్యాన్ సీమింగ్లీ డిఫరెన్స్ ఇన్ సో అండ్ సో. సో, ఆన్సర్ ఇస్ దిస్. ఇది ఇక్కడ వచ్చేసింది. ఎందుకు ఇట్లా అంటే సమ్మరైజెస్ అనే పదం ఇచ్చాడు. సమ్మరైజెస్ అనే పదం ఇస్తే నేను ఇదంతా చూడను. ఇక్కడ నుంచి చూస్తా. ఎక్కడి నుంచి పాసిబిలిటీ, ఎక్కడి నుంచి పాసిబిలిటీ అనేసి. ఇక్కడ నుంచి పాసిబిలిటీ ఏంది? ఎందుకు? మిక్స్ ఆఫ్ టెక్నాలజీ అనేది వచ్చింది ఇక్కడ నుంచి. అందుకే మొదలెట్టా. సో, ఐఎమ్ వెరీ చూజీ అబౌట్ ద క్వెషన్. క్వెషన్‌ని నాకు నీట్‌గా అర్థం చేసుకునేకి కావాలి. సమ్మరైజెస్ అంటే నేను ఇక్కడ ఎందుకు చూస్తా? ఇక్కడ చూస్తా. నెక్స్ట్. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫార్మ్ ఫైర్స్ ఆర్ డౌన్ లాస్ట్ ఇయర్ ఇన్ హర్యానా? నేను చెప్పాను. నంబర్స్ వచ్చాయంటే ఆ నంబర్స్‌ని దాంతో ఉన్న సెంటెన్స్‌ని మీరు కనెక్ట్ చేసి గుర్తుపెట్టుకోగలగాలి. పర్సెంటేజ్ ఆఫ్ ఫార్మ్ ఫైర్స్ ఇన్ హర్యానా. ఫార్మ్ ఫైర్స్ ఆర్ డౌన్ బై దిస్ మచ్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా రెస్పెక్టివ్‌లీ. రెస్పెక్టివ్‌లీ అన్నందుకు రెస్పెక్ట్‌ఫుల్‌గా దానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హర్యానా సెకండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సెకండ్ వన్ 48%. ఆన్సర్ ఈస్ 48%. ఆప్షన్ నంబర్ 2. నెక్స్ట్. డిటర్ అనే పదానికి యాంటనిమ్. డిటర్ అనేది ఇక్కడ ఉంది. రైట్? సో అండ్ సో అఫీషియల్స్ టు డిటర్ ఫార్మర్స్ ఫ్రమ్ సెట్టింగ్ ఈల్డ్ ఆన్ ఫైర్. రైట్? ఆన్ ఫైర్. యెస్, కరెక్ట్. ఆన్సర్ ఈస్ డిటర్. డిటర్ అనంటే ఆపడం. డిటర్ అనంటే ఆపడం. ఆపడానికి ఆపోజిట్ ఏంటి? ఎంకరేజ్ చేయడం. దట్స్ ఇట్. ఈజీ క్వెషన్స్. రైట్. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ మెన్షన్డ్ హియర్? సింపుల్. ఇక్కడ చూడండి. హై ఈల్డింగ్ ఆఫ్ క్రాప్స్ కాదు. సఫిషియంట్ ఎలక్ట్రిసిటీ గురించి కాదు. న్యూ పాలిసీస్ ఫర్ ఫార్మర్స్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ రిడక్షన్ ఇన్ ఫార్మ్ ఫైర్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి మళ్ళీ అదే వచ్చింది. ఫార్మ్ ఫైర్స్ ఆర్ డౌన్ బై సో అండ్ సో పర్సెంట్, సో అండ్ సో పర్సెంట్ ఓవర్ లాస్ట్ ఇయర్. అంతే. ఫార్మ్ ఫైర్స్ అనేటివి తగ్గాయి. అదే మనకు గుడ్ న్యూస్ అనమాట ఇక్కడ. రిడక్షన్ ఇన్ ఫార్మ్ ఫైర్స్ ఆన్సర్. బై దిస్ వి కంప్లీట్ ద కంప్లీట్ చాప్టర్. బట్ యెస్, ఇక్కడ 25 ఔట్ ఆఫ్ 25 రావాలి. రావట్లేదు అని అంటే మీకు ఇబ్బంది ఎక్కడ పడుతున్నారని టెస్ట్ చేసుకోవాలి. మోర్ ఓవర్ ఆప్షన్స్‌ని ఎట్లా చూడాలి, క్వెషన్ ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి, గ్రామర్‌ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, వొకాబ్‌ని ఎట్లా వాడాలి, ఏది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన కూల్‌నెస్ ఎప్పుడు కోల్పోకుండా ఉండాలి. ఇవన్నీ పాయింట్లు మీకు అలవాటై ఉండాలి. అలాగైతేనే అన్నీ ఒక్కసారిగా ప్లేస్‌లో పడతాయి. అప్పుడే 25 ఔట్ ఆఫ్ 25 వస్తాయి. దిస్ ఈస్ ద సీక్రెట్. I shall meet you in the next video. Good day.